తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. నూతన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, సంబంధం కుదరడం జరుగుతుంది. శుక్రమధ్యమి ఈ నెల 17 వరకు ఉంది, పూర్తవుతుంది. 18 నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. మే 8 వరకు ఉంటుంది. చక్కగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, వివాహ సంబంధించిన ముహూర్తాలు పెట్టడం అనేది చక్కగా జరుగుతుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు, లేదా ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్ట్ అయినా వచ్చే అవకాశాలు వీళ్ళకి చక్కగా ఉంది. వాటి విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు. చేతి దాకా వచ్చి కొన్ని కాంట్రాక్టులు జరిపే అవకాశం గోచరిస్తుంది. నలుగురితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అన్నీ కరెక్ట్గా మాట్లాడడం లేదా అనేది. బద్ధకం అనేది తగ్గించుకొని మీ మేధాశక్తితోటి 4 అడుగులు ముందుకేస్తే 8 అడుగులు మీకు ఇంకా ముందుకు వెళ్తాయి. ఈ దిశగా మీరు అడుగులు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఏదైనా సరే ఆలోచన శక్తితోటి మీరు ముందు అడుగు వేయగలరు అనే భావంతో ఉంటుంది. ఏదైనా ఇల్లు కొనాలి అంటే మీ అంతటి మీరు కొనలేరు, ఎవరో చెప్తే కానీ అప్పుడు ఆలోచిస్తారు. కానీ మీరు ఏదైనా తలుచుకుంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మీ సంకల్పం బాగుండాలి. సంకల్పం చేసుకోవాలి. నేను ఇల్లు కొనాలి, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదంటే పై చదువులు చదవాలి, ఏదైనా చేయాలనే మీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. లేదనుకోండి అది అక్కడే ఉంటుంది, మనం అక్కడే ఉంటాం. ఇటువంటి విషయంలో ఒకటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య రీత్యా, దూర ప్రయాణాల రీత్యా కలుసుబాటుతనం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి సలహాలు సూచనతోటి మరింత ముందుకు సాగుతారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఏర్పడుతుంది. గృహప్రవేశం, ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసి గృహప్రవేశం చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అష్టములుగా తగినంత దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.